చావా సినిమా అందరూ చూసే ఉంటారుగా. ఈ సినిమా క్లైమాక్స్ లో శంభాజీని దారుణంగా హతమార్చినట్లు తెలుస్తోంది. ఆయన అనుచరులను కూడా కిరాతకంగా చంపేశారు. ఈ సినిమా క్లైమాక్స్ లో శంభాజీతో పాటు ఆయన మిత్రుడైన ఒక కవిని కూడా చంపినట్టుగా చూపించారు. హృదయాలను ద్రవింపజేసే ఒక కవితను కూడా ఆ సన్నివేశంలో వినిపిస్తారు. శంభాజీ మరణం తర్వాత మొఘల్ సైనికుల దాడులను తట్టుకోలేక ఆయన వారసుల్లో కొందరు బళ్ళారితో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న రాయదుర్గం, ఆదోని, కడప తదితర ప్రాంతాలకు వలస వచ్చారు. ఇక్కడే భూములు సంపాదించి ఆయా ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 1989లో ఆంధ్ర పత్రిక దర్శనీలో రాసిన దాని ప్రకారం ఇలా మరాఠా ప్రాంతం నుండి వచ్చిన వారు తొలుత ఈత మట్టలతో బొమ్మలాటలు ఆడారు. తర్వాత తోలు బొమ్మల ఆటలు ఆడారు. అనంతరం కడప జిల్లా సురభి గ్రామం చేరుకొని నాటకాలు ప్రారంభించారు. అక్కడ ప్రప్రథమంగా కీచక వధను ప్రదర్శించి సురభి నాటక సంస్థను స్థాపించారు. ఇక అప్పటి నుండి సురభి నాటకాలు తెలుగు వారిని అలరిస్తూ వచ్చాయి. సురభి నాటకాలను ప్రదర్శించిన వారి వంశీకులంతా ఛత్రపతి శివాజీ ఆస్థానంలో ఉద్యోగులు, సేనా నాయకులు, ఉపనాయకులుగా ఉండేవారని, వీరంతా క్షత్రియ కులానికి చెందిన వారని మిక్కిలినేని రాధాకృష్ణ తన తెలుగువారి జానపద కళారూపాలు గ్రంథంలో విశదీకరించారు. వీరంతా తొలుత విద్యావంతులుగాను, సంగీత సాహిత్యాల్లో ఆరితేరిన వారై ఉండేవారని, శివాజీ, శంభాజీ గతించిన తర్వాత మహమ్మదీయ దాడులు తట్టుకోలేక భార్య పిల్లలతో సహా వలస వచ్చారని తెలిపారు. ఇలా బళ్ళారి, రాయదుర్గం, ఆదోని ప్రాంతాలకు వచ్చిన వారు అరెకాపులుగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. శివాజీ, శంభాజీ కథలతో పోవాడ అనే వీరగాథలను పాడడం 17వ శతాబ్దంలో ఆవిర్భవించినట్లు తెలుగు వీరగాథ కవిత్వంలో తెలియజేశారు. మొత్తం మీద మరాఠా వీరులను తెలుగు సమాజం ఆదరించిందన్నమాట.